సజ్జల కిచిడి. కిచిడిని తయారు చేస్తున్నాం, అది కూడా సజ్జల కిచిడి. మరి దానికి కావాల్సిన పదార్థాలు చూద్దాం. సజ్జలు, పెసరపప్పు, బిర్యానీ ఆకు, సైంధవ లవణం, క్యారెట్ ముక్కలు, బీన్స్ ముక్కలు, పచ్చి బఠానీ, క్యాప్సికమ్ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, నెయ్యి, ఇంగువ, వెల్లుల్లి ముక్కలు, ధనియాల పొడి, గరం మసాలా, కారం, పసుపు, పచ్చిమిర్చి ముక్కలు, జీలకర్ర. సో అన్నీ రెడీగా ఉన్నాయి. ముందుగా ఏం చేద్దాం? సో ముందుగా మనం స్టవ్ వెలిగించేసుకొని ప్యాన్ పెట్టేద్దాం. పాన్ పెట్టేసుకున్నాము. సో మనం సజ్జల కిచిడికి తయారు చేసుకునే కంటే ముందు ఏం చేయాలంటే ఒక కప్పు సజ్జలు తీసుకోవాలి, ఒక హాఫ్ కప్ పెసరపప్పు తీసుకొని, బిర్యానీ ఆకు, అలానే సైంధవ లవణం ఇవన్నీ కలిపి చక్కగా 8 గంటల పాటు నానబెట్టుకొని ఆ తర్వాత చక్కగా మనం ఉడికించుకోవాలి. అదే వాటర్ పారిపోయకుండా 2-3 సార్లు కడిగేసి నానబెట్టేసుకుంటే కనుక అదే వాటర్లో మనం చక్కగా ఉడికించుకుంటే ఇంకా మరిన్ని పోషక విలువలు వస్తాయి అన్నమాట. ఓకే, అలా వేసుకొని ఉడకపెట్టుకున్న మిశ్రమమే ఇది. సో చూసారు కదా, మేము మెత్తగా పెసరపప్పు ఇవన్నీ వేసి ఉడకబెట్టేసుకున్నాము. ఇవి కూడా మంచిగా నానిపోయినాయి, ఉడకబెట్టేసుకున్నాం కాబట్టి దీన్ని పక్కన పెట్టుకుందాం. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? సో ఇప్పుడు మనం ఆల్రెడీ స్టవ్ వెలిగించాం కాబట్టి కొంచెం నెయ్యి వేసేసుకున్నాము. ఓకే, నెయ్యి మొత్తం వేసేయాలి. మొత్తం వేసేయండి. ఒక చిన్న కప్పు నెయ్యి అనమాట. మనం ఒక చిన్న కప్తో నెయ్యి తీసేసుకున్నాము. సో నెయ్యి వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు మనం ఒక్కొక్కటి ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా దీంట్లో కూడా బిర్యానీ ఆకు వేసుకుందామా? మంచిది, అదే చెప్పాను కదా ఇందాక. మనము బిర్యానీలో యూజ్ చేసేటువంటి అన్ని పదార్థాలు కూడా మనకి ఎంతో ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది. ఎలా అంటే మన శరీరంలో ఉన్నటువంటి మాలిన్యాన్ని తొలగించడంతో పాటు మనకి బలాన్ని కూడా కలిగిస్తుంది. మనము ఈ బిర్యానీ ఆకు గురించి చాలాసార్లు కూడా డిస్కస్ చేసామన్నమాట. సో ఇది మనం మంచిగా ఇలా నెయ్యిలో వేయించేసుకొని ఆ ఫ్లేవర్ ఏదైతే మనం తినే ఆహారానికి వస్తుందో, సో దానివల్ల మనకి ఏదైతే కఫదోషం అధికంగా ఉంటుందో అదంతా కూడా తొలగిపోతుంది. ఓకే, సూపర్ కదా. మొత్తం వేసేయండి. సో మనము ఒక 2 స్పూన్స్ జీలకర్ర వేసుకుంటున్నాం అనమాట. అలాగే ఆబ్వియస్గా వెల్లుల్లి. ఇందులో మనం అల్లం వాడకుండా ఓన్లీ వెల్లుల్లి వాడుతున్నాం. ఈ ఫ్లేవర్ ఒకటే చాలా బాగుంటుంది అనమాట కేవలం దీనికి. అంతేకాకుండా పచ్చిమిర్చి. సో ముందుగా ఇవి కొద్దిగా వేగించుకుందాము లైట్గా. ఓకే, ఇవి కొద్దిగా లైట్గా అలా వేగించుకున్న తర్వాత మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా వేసుకుందాం. ఆహా, నాకు ఇప్పుడు మంచి సువాసన వస్తుందో తెలుసా మ్యామ్. ఆకలి లేని వాళ్ళకు కూడా ఆకలి పుట్టిస్తూ ఉంటాయి అన్నమాట ఈ రెసిపీస్ అన్నీ కూడా. అంతేకాకుండా ఆరోగ్యాన్ని కూడా అందిస్తూ ఉంటాయి. సో ఇప్పుడు మనం దీంట్లో వెంటనే అన్నీ కూడా ఒక్కొక్కటి వేసేసుకుందాం. ఉల్లిపాయలు కూడా వేసేస్తాం. ఫస్ట్ ఉల్లిపాయలు వేసుకుందామా? ఓకే, 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు, అలాగే 1 కప్పు క్యారెట్ ముక్కలు, ఇవన్నీ కూడా మనం చిన్న చిన్నగా తరుక్కున్నాం అనమాట. అలాగే 1 కప్పు క్యాప్సికమ్ ముక్కలు, 1 కప్పు బీన్స్, 1 కప్పు బఠానీ, గ్రీన్ పీస్. ఇవి కూడా మేడం చాలాసార్లు అందరికీ కూడా చెప్పారు. సో వీటితో పాటు మనం దీంట్లో ఇంగువ కూడా వేసుకుంటున్నాము, 1 స్పూన్ ఇంగువ. సో ఇవన్నీ వేసేసుకొని పసుపు కూడా వేసేసుకొని 1 పావు స్పూన్ సరిపోతుంది. పసుపు కూడా వేసేసుకొని కలుపుకుందాం మంచిగా. ఇవన్నీ మంచిగా వేగాలన్నమాట. అలా కలుపుకొని వేయించుకుందాము. ఈ సజ్జలు అనేది హై ప్రోటీన్. ఇప్పుడు మనం అంటే నాకు తెలిసింది అది ప్రోటీన్, ఇంకా అంతకుమించి ఏం తెలియదు. అందరికీ కూడా అదొకటే తెలుసు. ఇంకా వీటిలో వేరే కూడా ఉంటాయి, ఎవరెవరు తీసుకోవచ్చు. ఈ కాంబినేషన్ ఎవరికి ఎక్కువ ఇంపార్టెంట్ ఉంది అది కూడా చెప్తున్నాం. మనకి సజ్జలు కానీ బాజ్రా కానీ మనకి మిల్లెట్స్ కేటగిరీలో వస్తాయన్నమాట. అంటే తృణధాన్యాల వర్గానికి చెందినవన్నమాట. సో ఈ తృణధాన్యాలు అనేటువంటివి మనకి వాత దోషాన్ని పెంచుతాయి, అలానే కఫపిత్త దోషాలను సమపాలలో ఉంచుతుంది అనమాట. సో అందుకనే మనకి అసిడిటీ రాకుండా, అలానే తీసుకున్న ఆహారం సరిగ్గా జీర్ణం అయిపోయి కఫానికి పిత్తానికి సంబంధించిన ఏవైతే వ్యాధులు వస్తాయో వాటిని అన్నింటినీ కూడా తగ్గుముఖం పట్టించడంలో ది బెస్ట్ అనమాట. అండ్ ముఖ్యంగా సమ్మర్ సీజన్లో ఈ బాజ్రా అంటే మన సజ్జలతో చేసినటువంటి ఎలాంటి వంటకం అయినా కానీ మన శరీరానికి చల్లదనాన్ని ఇస్తుంది అనమాట. సో ఈ వేడి ఎక్కువగా
అవ్వకుండా సో ఈ బయట ఉన్నటువంటి ఎండువేడిని తాళడానికి కావాల్సినటువంటి రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది. ఓహోహో, ఓకే. సో అంటే రోగనిరోధక శక్తిని పెంచడంతో పాటు మన బాడీకి వాతాన్ని పెంచడం, అలాగే మన బాడీకి కూలెంట్ లాగా పనిచేయడం, ఇలాంటివన్నీ కూడా చేస్తుంది. అంటే నాకు తెలిసి సమ్మర్ సీజన్లో బాగా ఉపయోగకరంగా ఉంటుంది కదా. సో ఎట్లయినా సరే సమ్మర్ సీజన్లో మనకి తిన్నది కొంచెం జల్దీగానే త్వరగానే అరుగుతుంది కదా. ఓకే. సో ఇప్పుడు కాబట్టి ఇవైతే మంచిగా ఉడికిపోయినాయి. మంచి బఠానీలు, క్యారెట్ చూస్తుంటే తెలిసిపోతుంది మంచిగా కుక్ అయిపోయినాయి. కాబట్టి ఇప్పుడు దీంట్లో ఇవన్నీ వేసేద్దాము, మసాలాలు వేసేద్దాము. మసాలాలు వేసేద్దాం. ఓకే. ముందుగా ఏమేద్దాం? మనం ధనియాల పొడి వేసేసుకుందాం. మొత్తమా? 1 టీ స్పూన్ వేసుకుందాం. ఓకే. సో ధనియాల పొడి ఇది ఒక 1.5 టీ స్పూన్ వరకు ఉంటుంది. అలాగే కారం కొంచెం వేసుకుందాం. అందుకనే 1 స్పూన్ తీసాను మ్యామ్, మీరు ఒప్పుకోరని ముందుగా గుర్తించా. స్పూన్ సరిపోతుంది. సో అలాగే గరం మసాలా మొత్తం వేసేయండి. సో 1 స్పూన్ ఉంటుంది అనమాట, ఒక 1/2 స్పూన్ వరకు ఉంటుంది. ఆ గరం మసాలా కూడా వేసేసుకొని ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక్కసారి అలా కలిపేసుకొని మనం ఉడకబెట్టుకున్నది వేసేసుకుందాం. ఇమీడియట్గా ఇది వేసేసుకుందాం. వావ్, అసలు మసాలాలు మనం వేసుకున్నవన్నీ మంచిగా పట్టి సూపర్గా ఉంటుంది. సో మనం ఇది రోగనిరోధక శక్తిని పెంచుతూ పాటు మనకి బలాన్ని కూడా ఇస్తుందని చెప్పాం కదా. సో ఎవరైతే దీర్ఘకాలికమైనటువంటి వ్యాధులతో బాధపడుతున్నారో, అంటే షుగర్ కానివ్వండి, బీపీ కానివ్వండి, వాళ్ళకి అన్నీ కూడా హెచ్చుతగ్గులుగా ఉంటుంది అనమాట. సో వాటన్నింటినీ కూడా నార్మల్ లెవెల్స్లో ఉంచడానికి కూడా ఇది ఎంతో హితకరంగా కూడా ఉంటుంది. చూడ్డానికి అయితే మాత్రం భలే ఉంది మ్యామ్. నేనేదో చిన్న సగ్గు బియ్యంతో ఏదో చేశానేమో అని నాకే డౌట్ వచ్చింది. అట్లుంది, ఎందుకంటే మంచిగా అట్లా కనిపిస్తూ మంచిగా కుక్ అయినాయి కదా. ఆపేద్దామా ఇంకా స్టవ్? ఆపేద్దాం. ఇప్పుడు దీంట్లో చివరిగా కొత్తిమీరని కూడా వేసేసుకుందాము. ఒకసారి కొత్తిమీరని కూడా వేసుకుందాము. కొత్తిమీరని కూడా వేసి ఇంకొకసారి అలా కలిపేసి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఓకే. ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. ఓకే. ఇప్పుడు దానిపైన కొత్తిమీరతో అలా గార్నిష్ చేసేసుకుంటే సూపర్గా ఉంటుంది. సో మనకి గుమగుమలాడిపోతుంది. సజ్జల కిచిడి రెడీగా ఉంది. మనం చెప్పుకున్నాం కదా ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అలానే ముఖ్యంగా మనకి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అలానే ఈ వేసవి కాలంలో ఇది మనకు చాలా హితకరంగా ఉంటుంది. సో ఇప్పుడు ఎలా ఉందో టేస్ట్ చేపించేద్దాం. సజ్జల కిచిడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: సజ్జలు, పెసరపప్పు, బిర్యానీ ఆకు, సైంధవ లవణం, క్యారెట్ ముక్కలు, బీన్స్ ముక్కలు, పచ్చి బఠానీ, క్యాప్సికమ్ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, నెయ్యి, ఇంగువ, వెల్లుల్లి ముక్కలు, ధనియాల పొడి, గరం మసాలా, కారం, పసుపు, పచ్చిమిర్చి ముక్కలు, జీలకర్ర. సజ్జల కిచిడి తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని నెయ్యి వేసి వేడి చేసుకోవాలి. అందులో ఒక బిర్యానీ ఆకు, 2 చెంచాల జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు, 1 కప్పు క్యారెట్ ముక్కలు, 1 కప్పు క్యాప్సికమ్ ముక్కలు, 1 కప్పు బీన్స్, 1 కప్పు పచ్చి బఠానీ, 1/2 చెంచా ఇంగువ, 1/2 చెంచా పసుపు వేసి బాగా వేయించుకోవాలి. చక్కగా వేగిన తర్వాత 1 చెంచా ధనియాల పొడి, 1 చెంచా కారం, 1 చెంచా గరం మసాలా, అలాగే ముందుగా నానబెట్టి ఉడికించి పెట్టుకున్న సజ్జల మిశ్రమాన్ని కూడా వేసి బాగా కలుపుకొని కాసేపు ఉడికించి చివరిగా కొత్తిమీర చల్లి సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే రోగనిరోధక శక్తిని, బలాన్ని పెంచి దీర్ఘకాలిక సమస్యలను కంట్రోల్లో ఉంచే సజ్జల కిచడీ రెడీ.